హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈ రోజైతే మజాకా ట్రైలర్ అయితే చూడడం జరిగిందనమాట. ట్రైలర్ అయితే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉందనే చెప్పాలి. సో ఫుల్ ఫన్ ప్యాక్డ్ ట్రైలర్‌గా అనిపించింది. త్రినాథరావు నక్కేన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉంటుందని ఈజీగా అర్థమైపోతుందనమాట. అలాగే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే త్రినాథరావు నక్కేన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన డైలాగ్స్ కావచ్చు, ఆయన స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, మొత్తం కూడా ట్రైలర్ ఆసక్తి పెంచేలాగానే ఉంది. అండ్ అలాగే ఇందులో సందీప్ కిషన్‌కి జంటగా రీతూ వర్మ అండ్ అలాగే మెయిన్ లీడ్‌గా కీలక పాత్రల్లో కనిపించబోతున్న రావు రమేష్ గారు అండ్ మన్మధుడు ఫేమ్ అన్షు కూడా ఇందులో కనిపించబోతున్నారు. అండ్ తండ్రి కొడుకుల మధ్యన ఉన్న కామెడీ ట్రాక్ అయితే చాలా బావుంది ఈ సినిమాలో. అండ్ అలాగే ఫస్ట్ టైమ్ రావు రమేష్ గారిని ఒక లవర్ బాయ్‌గా ఈ సినిమాలో చూడబోతున్నాము. రావు రమేష్ గారు అండ్ అన్షు కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో త్రినాథరావు నక్కేన డైరెక్షన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చే ఒక డైరెక్టర్‌గా ఆయనకు ఆల్రెడీ పేరుంది. సో ఆయన ఈ సినిమాకి కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అండ్ అలాగే సందీప్ కిషన్‌కి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అయిపోయారనే చెప్పాలి. అండ్ సందీప్ కిషన్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంత కేర్ తీసుకున్నాము, ఎంత కష్టపడ్డాము, డే అండ్ నైట్ కూడా ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డామో చెప్పారు. అండ్ ట్రైలర్ రివ్యూ గనుక మనం చూసుకున్నట్లయితే డైలాగ్స్ విషయం కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అండ్ అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచే విధంగా మనకి ఈ ట్రైలర్ ఉందనమాట. అండ్ మెయిన్‌గా రావు రమేష్ గారి డాన్సెస్ అయితే ఇందులో హిలేరియస్‌గా ఉన్నాయి. ఒక ఫన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అందరూ అంటే ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని ఎంతగానో రిసీవ్ చేసుకుంటున్నారు. సో అదే విధంగా ఈ సినిమా కూడా ఉండబోతుంది అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఒక లవ్ ట్రాక్స్ అన్నమాట. సో తండ్రి ఒక అమ్మాయిని ప్రేమిస్తే కొడుకు ఇంకొక అమ్మాయిని. సో ఇవన్నీ కూడా ఆ ఏజ్‌లో కూడా ప్రేమిస్తే ఎలా ఉంటది అనే దాన్ని ఒక ఫన్ జోనర్‌లో తీసుకొనైతే చూపించడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఉన్న ప్రతి సాంగ్ కూడా చాలా హిలేరియస్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఒకటి ఈ మధ్య మనం తీసుకున్న ప్రమోషన్స్‌లో చూసుకున్నట్లయితే ఒక సాంగ్ లైవ్ షూటింగ్ లొకేషన్స్‌లో కూడా వెళ్లి చూడడం జరిగింది. రాములమ్మ సాంగ్ అనమాట. ఇప్పటికే రాములమ్మ సాంగ్‌కి ఎంతో హ్యూజ్ బజ్ ఉంది. కొన్ని 250 మిలియన్స్ వ్యూస్ అయితే ఆ సాంగ్‌కి ఉన్నాయి. ఆ సినిమా రైట్స్‌ని తీసుకొని ఈ సినిమాలో పెట్టడం అండ్ అలాగే సందీప్ కిషన్ అండ్ రీతూ వర్మ కూడా ఈ సాంగ్‌లో ఎక్సలెంట్‌గా ఉన్నారనమాట. డేట్ దగ్గరగా ఉండడం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చాలా ఫాస్ట్‌గా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా చేస్తున్నారు. అదే విధంగా రాములమ్మ సాంగ్ లైవ్ లొకేషన్‌లో కూడా మనం చూసాము. అదిరిపోయింది. రీతూ వర్మ వేరే లెవెల్‌లో ఉందనమాట. ఎప్పుడు రీతూ వర్మ చాలా సెలెక్టెడ్‌గా ప్రాజెక్ట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ సినిమాను కూడా చాలా సెలెక్టెడ్‌గా తీసుకున్నట్లుగా తన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని కూడా రీతూ కూడా చెప్పారు. అండ్ టోటల్‌గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కూడా ఒక ఎలివేషన్ ఇస్తూ ఫుల్ ఆన్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఈ శివరాత్రికి అంటే ఫిబ్రవరి 26న సినిమా అయితే ముందుకు రాబోతుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ రెడీగా ఉండండి. మీ వీకెండ్‌ని ఎంజాయ్ చేసేసేయండి. ఇలాంటి ఫన్ ఎంటర్‌టైనర్స్‌ని మీరు కూడా సపోర్ట్ చేస్తారు. అది ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాగే మజాకాను కూడా సపోర్ట్ చేయండి. అండ్ మజాకా ట్రైలర్ అయితే అదిరిపోయింది. సో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకి అండ్ అలాగే ఫన్ జోనర్ మిక్స్ చేస్తూ త్రినాథరావు నక్కేన దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 26న శివరాత్రి రోజున ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసేసేయండి. ఇది మజాకా మూవీ ట్రైలర్ రివ్యూ అనమాట. సో మీరు కూడా మజాకాని ఫిబ్రవరి 26న మీ నియరెస్ట్ థియేటర్స్‌లో వెళ్లి చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్‌తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.